అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క నెలలో 8, 9, 10 ఆగస్టు నెలలో ఈ వస్తువును అస్సలు ఎవ్వరికీ కూడా ఇవ్వకండి. మీ జీవితం నరకమవుతుంది. మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఒక్కసారిగా పడిపోయి మీరు పేదరికంలో వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక ఇబ్బందులు కానీ పూర్తిగా తొలగిపోతారు. అసలు ఏంటి, ఏ వస్తువు ఇవ్వకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ. ఎటువంటి కష్టాన్నైనా సరే భరించేటువంటి తత్వం కలిగిన వారు కుంభరాశి వారు. అయితే గత కొన్ని నెలలుగా వీరికి అసలు ఏమాత్రం బాగోలేదు. ప్రతి విషయాల్లో అపజయం, చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో ఇక ఇబ్బందులు, మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వీటన్నిటి నుంచి బయటపడేందుకు మీకు ఒక అవకాశం లభించబోతుంది. అంతేకాదు, మీరు చేసేటువంటి ఈ యొక్క పరిహారం వల్ల ఇప్పటి వరకు మీరు జీవితంలో జరగనటువంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ఇక వస్తుంది. అంతేకాదు, ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో ఇక ముఖ్యంగా మీరు ఆలోచించాలి. అంతేకాదు, మీకు సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క సీక్రెట్స్ విషయాలను కానీ ఎవరితో కూడా పంచుకోకూడదు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి అంటే మీ యొక్క భార్య గారు కాకుండా మీ యొక్క వ్యాపార పార్ట్నర్ అంటే వ్యాపారంలో భాగస్వామి ఎవరైతే ఉంటారో మీ యొక్క సీక్రెట్లను అలాగే ఉంచే ప్రయత్నాలు చేయండి. అలాగే ఎవరికి పడితే వారికి మీ యొక్క విశేషాలను తెలుపుకుంటూ ఇక ఇబ్బందులు అస్సలు పడవద్దు. అంతేకాదు, ఈ యొక్క 8, 9వ తారీఖున నాగుల చవితి అలాగే నాగపంచమి రాబోతుంది. అంటే రేపు ఎల్లుండి. ఈ విషయాల్లో ఇక ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క నాగ చవితి నాగుల పంచమి తర్వాత నుంచి ఇక మరొక రోజు 11వ రోజు కూడా 10వ రోజు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ ముడుపులు కట్టడం కానీ లేదంటే ఇక మీరు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే నాగదేవతను పూజించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ యొక్క 8, 9, 10వ తారీఖులలో మీరు ఒక్క వస్తువును అస్సలు దానమిచ్చే ప్రయత్నాలు చేయవద్దు. ముఖ్యంగా ఈ యొక్క వస్తువుల విషయానికి వచ్చేస్తే కొంతమందికి పసుపు, అలాగే కుంకుమ, అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఉప్పుని, అలాగే రాగులు, అలాగే మెంతులు, ఈ 4 వస్తువులను ఎవ్వరికి కూడా దానంగా కానీ లేదా అప్పుగా కానీ లేదా మీరు ఇక బదులుగా కానీ అస్సలు ఇవ్వకూడదు. దీనివల్ల మీరు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు ఎవరికి కూడా ఈ యొక్క ఇక వస్తువులను అస్సలు దానంగా కానీ ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేయకండి. అంతేకాదు, ఈ యొక్క 11వ తారీఖు నుంచి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం అనేది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ప్రతి శుక్రవారం పూట ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి తర్వాత ఇక మీరు ఉప్పు దీపాన్ని పట్టించుకోండి. పైగా ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. ఈ యొక్క పౌర్ణమి రోజు అలాగే ఇక మిగతా రోజుల్లో కొన్ని వారాలు ఇక మీరు చేసేటువంటి ఈ యొక్క ఉప్పు దీపం మీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని కూడా చూసే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఇక అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఆకస్మిక ఇక భారీగా ధనలాభాన్ని పొందుకునే అవకాశం, అలాగే ఇక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే రాశివారు ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతో మంచి ఉద్యోగంలో ఇక మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడం వంటివి మీకు అనుకూలమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఈ రాశివారు కొన్ని విషయాల్లో ఇక మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టే విషయాల్లో ఇక జాగ్రత్తలు తీసుకోండి. మీకు తెలిసిన వ్యాపారం అలాగే మంచి ఇక ముందుకు వెళ్ళే ఆ వ్యాపారం అని మీరు భావించినట్లయితే మాత్రమే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి.
లేకపోతే మీకు తీరని నష్టంతో పాటు ఇక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఈ రాశి వారికి కనిపించబోతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సొంత కుటుంబ సభ్యుల నుంచే మీకు వ్యతిరేకత రావచ్చు, లేదా మీ యొక్క సోదరులు, అలాగే మీ యొక్క బంధువుల నుంచే ఇక మీ యొక్క ఆస్తి తగాదాలు మొదలయ్యి చివరికి అది పెద్దదిగా మారి మీరు కొట్టుకునే స్థాయికి వెళ్ళే అవకాశాలున్నాయి. కాబట్టి వారితో సౌమ్యంగా మాట్లాడి ప్రతి విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారికి కూడా అనుకూలంగా, అలాగే మీకు కూడా అనుకూలంగా ఉండేటట్టు మీరు కోర్టుకు వెళ్లకుండా తగు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీ ఇంట్లో బలం పెరుగుతుంది. అలాగే మీ యొక్క భాగస్వామితో కానీ, మీ పిల్లలతో కానీ ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చినా సరే ఇక మీరు ఫ్రెష్గా వాళ్ళతో కొంతసేపు సమయాన్ని గడిపించినట్లయితే ఇక వారికి కూడా సంతోషంతో మీకు చేయవలసినటువంటి సపర్యాలు కానీ, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కానీ వారు కూడా తీసుకుంటారు. అంతేకాదు మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అపార్థాలు కూడా కలిగే అవకాశాలుంటాయి. వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే రేపు వచ్చేటువంటి ఇక 8, 9 నాగుల చవితి రోజు కానీ, లేదా నాగ పంచమి రోజు కానీ మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడమే. దీనివల్ల పెళ్లి కాని వారికి పెళ్ళివ్వడం భాగ్యం, అలాగే సంతాన యోగం లేని వారికి సంతాన యోగం, అలాగే మంచి శుభ ఫలితాలను ఇక పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇక ఫ్యూచర్కు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొంతవరకు ఆదాయాన్ని ఇక పక్కన పెట్టండి. దాని ద్వారా మీ యొక్క పుత్ర సంతానం కానీ, లేదా మీ యొక్క సంతానం యొక్క చదువుకు కానీ, వారి యొక్క ఫ్యూచర్పై అది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్యంపై దృష్టి సారించండి. ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య సమాచారాలను తెలుసుకొని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి చేర్పించడం కానీ, లేదా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే మీకు విదేశీ యానంలో ఇక మంచి ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం, అంతేకాదు దూర ప్రయాణం ఇక మీకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అలాగే కాదు ఇక ఆకస్మిక ధనలాభం కూడా మిమ్మల్ని మరింత ఉత్తేజుల్ని తీయడం జరుగుతుంది. అంతేకాదు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారో ఇక వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, రాజకీయవేత్తల నుంచి మీరు సరైనటువంటి సహాయం మీరు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అయితే కొంతమంది రాజకీయ నాయకుల కింద ఉండేటువంటి వ్యక్తులతో విభేదాలు ఉన్నప్పటికీ ఆ రాజకీయ నాయకుల యొక్క మద్దతు పూర్తిగా మీకే ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.